హాయ్ గాయ్స్, మేమైతే రైకల్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ముందు రోజు నుంచి మంచిగా అన్నీ సర్ది పెట్టుకుని ఏమేమి కావాలో అన్నీ ముందుగా రెడీగా ప్రిపేర్గా పెట్టుకొని చక్కగా అన్నీ సర్దుకొని ఇక రైకల్ వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నాము. ఎంతో ఆశతో వెళ్తున్నాము. ముందు రెడీ అయ్యేటప్పటి నుంచే వీళ్ళు అక్కడ వాటర్ ఉంటే అని డౌట్ పెడుతున్నారు. అసలు అక్కడ వాటర్ ఉంటే లేవని మాకు కూడా డౌట్ వస్తుంది. వాళ్ళు పెట్టే డౌట్కి అలా డౌట్ పెడుతున్నారు వాళ్ళు. హాయ్ గాయ్స్, మేము రైకల్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం గాయ్స్. Hi guys, we are going to Raikal waterfall. Let's go and watch. ఎంత ఆశతో పోతాను అసలు అక్కడ వాటర్ ఉంటే ఈ రెడీ అవ్వడం అన్ని చూస్తే ఓవర్ ఎక్సైట్మెంట్. మేము రెడీ అయ్యేంతసేపు వాటర్ ఉన్న వాటర్ అక్కడ పోయినాక వాటర్ ఉంటాను చూద్దాం. వెయిట్ అండ్ సీ గైస్. చూద్దాం అక్కడికి వెళ్ళాక వాటర్ ఉంటే లేదు. ఇంకా రైకల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము రాగానే స్టార్టింగే ఒకరు కార్ అక్కడ చూసాము. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. అప్పటికే డౌట్ వస్తుంది వాటర్ ఉంటా లేదని. అక్కడ నుండి వేరే ఏదైనా సౌండ్ వస్తుంది అనుకోండి, అదిగో వాటర్ ఉన్నాయి అని ఇట్లా ఎగ్జైట్మెంట్తో నేను అసలు అక్కడికి వెళ్ళాలి. ముందు అయితే వెళ్తున్నాను, చూద్దాం. హీరోస్ పోతారు ముందు. హీరోస్ అన్ని చూంది అందుకు రికెట్ చూడవా నాని ఒకసారి అను ఇక్కడ మా పాప మా బాబు కూడా హాయ్ గాయస్ మేము వాటర్ ఫాల్స్కి వచ్చాం గాయస్, వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం గాయస్ అని పాప తర్వాత బాబు తర్వాత పాప మంచిగా చక్కగా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. మా ఎగ్జైట్మెంట్ అంతా ఏమవుతుందో చూద్దాం. వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇంకా ట్రెక్కింగ్ దగ్గరకు వెళ్తున్నాం. ఫస్ట్ ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అయితే ఫుల్ అలసట వచ్చింది. నడుచుకుంటూ వెళ్తున్నాము, ట్రెక్కింగ్ చేస్తున్నాము. ట్రెక్కింగ్ అయితే కొంచెం ఒక 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇక ట్రెక్కింగ్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ వాటర్ లేవని. మొత్తం అసలు కింద భూమి కూడా అసలు ఎండిపోయింది. అయినా కొద్దిగా ఎక్కడో కొంచెం ఆశగా ఉంది, వాటర్ ఉంటేమో అన్న ఆశ అయితే ఉంది. ఇంత వాటర్ ఫాల్స్ కదా, ఎంత వర్షాలు లేకున్నా కూడా కొంచెమన్నా వాటర్ ఉంటేలే అనే అనుకుని వెళ్తున్నాము. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా డౌట్ మొత్తం క్లారిటీ అయినట్టు అనిపిస్తుంది. అయినా సరే ఏదో చిన్న ఆశతో అక్కడ వరకు వెళ్దాం. ఇక్కడ వరకు వచ్చాం కదా అని వెళ్తున్నాం. తీరా వెళ్ళాక చూడండి వాటర్ ఫాల్స్ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. తడిసి ముద్దైపోతాను వాటర్. అయ్యయ్యో ఒక్క చుక్క వాటర్లో వాటర్. ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వాటర్ కానీ షాపింగ్కి వెళ్ళి ఒక్కరు 1000-2000 పెట్టి బట్టలు కొనుక్కొని వచ్చినాం గాయస్. ఏం చేయమంటారు గాయస్? తీరా చూస్తే అక్కడ వాటర్ ఫాల్ చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. హాయ్ గాయస్, వాటర్ ఫాల్స్ ఏమో కానీ వీళ్ళు మోసే సరిపోతుంది గాయస్. అక్కడ వాటర్లో వెళ్ళు వీళ్ళు మోసుకొచ్చుడే అవుతుంది గాయస్. పప్పి బ్యాగ్ కూడా అక్కడ తీసుకోదాం. పిన్ని తడిసిన కూడా ఎటు రావాలి అన్నావు కదా. తడిసినావు బాగా, తడిసినావా? వెరీ బ్యాడ్. ఇంకా అక్కడ బాగా వాటర్ ఉంటే వాటర్తో తడిసినాక మళ్ళీ వేరే డ్రెస్లని ఇంకో 2 జతలు ఒక్కొక్కరు ఎక్స్ట్రా పెట్టుకుని పోయాం. ఏం చేస్తాం, తీరెళ్ళాక అక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా లేవు. ఇంకేం చేస్తాం, ఇంత దూరం 50 కిలోమీటర్స్ అండి. 50 కిలోమీటర్స్ దూరం నుండి వచ్చాము కానీ ఇక్కడ రైకల్ వాటర్ ఫాల్స్ అని ఇలా బోర్డు ఉంటే ఆ బోర్డు ముందు అందరం కొన్ని ఫొటోస్ వెళ్ళే దారిలో మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఇంకా మాలా మీకు ఎవరికన్నా అయిందా? ఇంత ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్ళి అక్కడ ఒక్క చుక్క వాటర్ లేకుండా కూడా ఉండి వచ్చాము. అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ రెండని చెప్పాలి. ఇలా వెళ్తే ఇంకోసారి ఇలా చేయకుండా ముందు జాగ్రత్త పడి వెళ్తాం కదా. మాలా మీకు కూడా ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.